నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంటపాడు వెలమపేటలో సుమారు 50 మంది ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం ప్రజాస్వామ్యం విజయం అని హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇతకోట తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశ విభజన భయానిక స్మారక దినం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోండి. జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా. అలంపురం సొసైటీ త్రిసభ్య కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించి గౌరవిస్తామని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీ తీర్థం తీసుకున్న దాసరి శ్రీనివాస్, దాసరి కోట సత్యం, సత్యనారాయణ రెడ్డి తదితర 50 మంది అనుచరులతో పెంటపాడు వెలమపేటలో బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మండల అధ్యక్షుడు పుల్లాబాబి అధ్యక్షతన బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువా వేసి జనసేన పార్టీలో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి వారి కష్టాలలోనూ వారి సొక్కాలను చేదోడు వాదోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలను పటిష్టంగా తయారు చేసిన ఘనత జనసేన అధ్యక్షులకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, మైలవరపు పెదబాబు, తోటరాజా, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, ఏఎన్సీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొనకళ్ళ హరినాథ్, చామన సురేష్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో దాసరి శ్రీనివాస్ గారు, దాసరి కోట సత్యం గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఇంకా వారి అనుచరులు ఒక 50 కుటుంబాలతో ఈరోజు జనసేన పార్టీకి రావడం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఏ నాయకుడు నీకు ప్రాణహాని ఉంది, గిరిజన ప్రాంతాల్లో తిరగొద్దన్నప్పుడు కూడా ఆయన గిరిజన ప్రాంతాల్లో ఒక మహిళా సోదరిమణిని ప్రసవ సమయంలో గమనించి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు వేయడం కానీ, పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమైన సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ఆశీస్సులతో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని విలేజ్లు కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేయాలి. ముందు ఫస్ట్ గ్రామాలు వెళ్ళడానికే ఏదైతే మనం వసతి కల్పించాము అప్పుడే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో మరి అన్ని చోట్ల కూడా మనం ముందుగా మెయిన్ రోడ్లన్నీ వేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ నచ్చి ఇక ఉన్నటువంటి పెద్దలు ఈ పెంటపాడులో ఫస్ట్ జనసేన పార్టీకి నేను ఉన్నానని వచ్చిన ఒకే ఒక వ్యక్తి నా మా అమ్మాయి మరి మధులత. ఎందుకంటే అప్పుడు అందరూ పిచ్చోళ్ళే చూశారు. చాలామంది ఇలాగే ఉంటారు, ఎవరు ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అని హేళనగా మాట్లాడారు. అది 2024కి ఒక శక్తిగా మరి అందరినీ మోటివేట్ చేసుకుని మా లక్ష్మణ్ రెడ్డి మరి రెడ్డి సంఘం నుంచి అందరూ నిలేస్తాం అనే టైప్లో కూడా మాట్లాడారు లక్ష్మణ్ రెడ్డి. అయినప్పుడు కూడా వయసులో చిన్నోడైనా ధైర్యంగా నిలబడి మరి అంతా అందరినీ చల్లం నాలుగులాగా ఉంటూ ఈరోజు అందరితో కలిసి ఎవరితో వివాదం లేకుండా మరి ఇలాంటి వ్యక్తులందరూ ఉంటేనే పార్టీ నిలబడతారు. పుల్లాబాబి కానీ, మా బావ మైలవరపు పెదబాబు కానీ,
హరినాథ్ గారిని, ఇంకా ఇక్కడ శ్యామన శ్యామన హనుమంతరావు గారి పిల్లలు కానీ అందరూ కూడా నన్ను గెలవడానికి కారణం వీళ్ళందరూ. ఇప్పుడు ఈ రోజు పార్టీ బలపడ్డానికి కూడా వీళ్ళంతా మూల స్తంభాలను నిలబడింది. పెంటపాడు గ్రామంలో ఒకప్పుడు 500 ఓట్లు వచ్చి, అదే ఇప్పుడు 1500 ఓట్లు పైన మెజార్టీతో మనం ఇక్కడ 1550 ఓట్లు మెజార్టీతో గెలిచామంటే అన్ని కులాలు మతాలు మనల్ని ఆదరించి మన సొంత బిడ్డలా చూసి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ మర్యాద అయితే నాకు ఇచ్చారో వాళ్ళ బాగు కోసమే పనిచేస్తాను తప్ప ఈ రాజకీయాల్లోకి వచ్చి బాగుపడవలసిన అవసరం లేదు. ఎవరిని నేను ఈ రోజు వరకు ప్రెషర్ చేసి మీరు మా పార్టీలోకి వచ్చండి నేను అడగలేదు. ఎందుకంటే పార్టీ అనేది ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. మనంత మాత్రాన వాళ్ళని తోలనాడవలసిన అవసరం లేదు, కేసులు పెట్టించవలసిన అవసరం లేదు. పాత బాణి ఎక్కడా కొనసాగదు. ఎందుకంటే మీరు ఎవరైనా ఎదర పార్టీలు ఉంటే కేసులు పెట్టేస్తాం, మీ బిల్లు ఆపేస్తాం, మీ తోలు తీసేస్తాం అనే పరిస్థితి ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరిని ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడి మీద నాకు తెలుసు కానీ తెలియక కేసు పెట్టించలేదు, అపకారం కూడా చేయలేదు. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం నుంచి దాసరి శ్రీనివాస్ గారు వారి అనుచరులతో వైసీపీ పార్టీ నుంచి సుమారు 50 మందిని జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇంకా శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశయాలు నచ్చి తాడేపల్లి నియోజకవర్గాన్ని ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారని, వారికి చేదోడు వాదోడుగా మేము కూడా ఎంతో సాయం చేయాలని దాసరి శ్రీనివాస్ గారు, మన తోటగోపి గారు వీళ్ళందరి సహకారంతో, మైలవరి పెద్దబాబు గారు వీళ్ళందరి సహకారంతో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఎటువంటి అగౌరవం కలగకుండా వారిని గౌరవంగా చూసుకుంటామని మేము మాటిస్తున్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే గత రాజకీయ నాయకులు తాడేపల్లి నియోజకవర్గంలో పోల్చి చూసుకుంటే ఏ నాయకుడు ఇవ్వలేని గౌరవం కార్యకర్తలకు ఇస్తారు. ఎందుకంటే ఎవరినైనా సరే బెడ్రూమ్లకైనా తీసుకొచ్చి మాట్లాడే మనస్తత్వం ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం మీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో ఆయన ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధి, కార్యకర్తలకు ఆయన ఇచ్చే భరోసా, కార్యకర్తలకు ఆయన చేసే న్యాయం, ప్రతి నాయకుల్ని గుర్తించి ఆయన తీసుకునే శ్రద్ధ నాకు బాగా నచ్చింది. ఆయన చేసిన పంచి పనులు కూడా ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తే బాగుంటుంది ఆయన ఆలోచనతో జనసేన సిద్ధాంతాలు కూడా నచ్చి ఈ పార్టీలో కోటగోపి గారి ప్రోత్సాహంతో, కోటగోపి గారు చాలా ప్రోత్సహించారు. శ్రీను నీకు భవిష్యత్తు ఉంటుంది, ఎట్టి వయసులో మన శ్రీను గారి నాయకత్వం నీకు చాలా ఉపయోగపడుతుంది, ఆయన దగ్గరికి నువ్వు రావాలి, నేను ఎట్టి వయసు నేను ఆలోచించుకుంటానంటే 4 రోజులు టైం ఇవ్వండి సార్ అన్నాను. లేదు ఆలోచించక్కర్లేదు, ఆయన ప్రజల మంచి కార్యకర్తల మంది నాకు తెలిసారు, ఎట్టి వయసులో ఆయన నాయకత్వం నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా నా అంతా నేను వచ్చి నేను ఉన్నంతకాలం జనసేన పార్టీలోనే కొనసాగుతాను, శ్రీను గారి నాయకత్వంలోనే నేను నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జనసేన కార్యకర్తలు వీళ్ళందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో కూటమి విజయం ప్రజా విజయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన పర్యటించారు. మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల వెంకట సత్యనారాయణ, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, సబ్నివీస్ కృష్ణమోహన్, కొల్లి రమావతి, షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో వచ్చే సంవత్సర కాలం తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు, ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ, ఈ ఎన్నికల్లో కూటమికి మెజారిటీ ఓట్లు వేయటం, అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నిల్చున్న మరి జెడ్పీటీసీ అభ్యర్థులకి అఖండ మెజారిటీతో గెలిపించటం, ఇది నా అడ్డ పులివెందుల
అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో వారికి డిపాజిట్లు కూడా రాకపోవటం ఈనాడు ప్రజలు ఏ రకంగా కూటమి ప్రభుత్వం గురించి అభిమానంగా ఉన్నారో, ఆప్యాయతగా ఉన్నారో, ఏవైతే ఆనాడు ఎన్నికలలో చేసిన వాగ్దానాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడానికి, వాటిని అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈరోజు మరి అది కూడా రాయలసీమ ప్రాంతంలో రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట, పులివెందల నియోజకవర్గంలో పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాల్ని ఈరోజు మరి ప్రస్ఫుటంగా మరి తెలియపరిచే ఎన్నికలని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈరోజు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థికపరమైన కష్టాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ని 4,000 చేయటం, 63 లక్షల మందికి పెన్షన్లు అందించడం, అదే రకంగా గ్యాసు సిలిండర్ ఒకటి ఇవ్వటం, తర్వాత 2 వాటికి డబ్బులు ఇవ్వటం, 3వ వాగ్దానం ఏదైతే ఉందో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మరి 10,000 కోట్ల రూపాయలు మరి 75 లక్షల మంది విద్యార్థులకి మరి అందించడం, అదే రకంగా బస్సు ప్రయాణం ఉచితంగా అందించే కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించడం, రైతులకి మరి 7,000 రూపాయలు మొదటి కిస్తుగా 7,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించడం, ఆ రకంగా 5 సూపర్ 6లో 5 వాగ్దానాల్ని నిలబెట్టుకుని పూర్తి చేసిన ఘనత ఈనాడు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ రోజు. ఎన్నాళ్ళ నుంచో వేచిన కళ ఈవేళ నెరవేరింది. పులివెందుల్లో పోటీ చేసే పరిస్థితులు లేకోకుండా గతంలో ఆ నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఈ రోజు దాకా ఈ జడ్పీటీసీ ఎన్నికలు అనేవి అన్నీ కూడా ఏకగ్రీవంగా మరి నెగ్గించుకున్నామన్న పరిస్థితి ఉండేది. ఈ ఫలితాలు మాకు కూడా చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఇంత తిరుగుబాటు ఉందా వీళ్ళ మీద, మేము ఎప్పుడూ ఓటేయలేదు, ఈవేళ స్వేచ్ఛగా వచ్చి ఓటు చేసుకున్నాం అని చెప్పే పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే కూటమి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాలి. అలా గౌరవించకుండా నిన్న మాట్లాడిన మాటలు, ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏమాత్రం కూడా సభ్య సమాజం హర్షించేలాగా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే మనిషి జనన మరణాల గురించి నువ్వెవరో మాట్లాడడానికి, అది భగవంతుడు కృప. అంతేగాని ఈ ఎన్నికలతో చంద్రబాబు గారిది పని అయిపోయింది. ఇంకా ఎంతోమంది యోధులు 90 సంవత్సరాల దాకా పరిపాలించిన భారతదేశం ఇది. మరి భారతదేశ చరిత్ర చూసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి నేను ఈ ప్రెస్ మీట్ పరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎదరవాళ్ళని గౌరవించు, మీరు గౌరవించబడండి. వేళ మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మీరు స్వపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీ మైండ్ సెట్ మారినట్టుగా ప్రజలకే కానీ మాకు కానీ కనపడ్డాం. ఎందుకంటే ఓడిపోతే ఓటమిని హుందాగా స్వీకరించు, అంతేగాని ఈ రకమైన నిందారోపణలు చేయడం అంటే మీకు పోలింగ్ బూత్లు అప్పచెప్పి బయటికి వెళ్ళిపోతే కరెక్ట్గా సజావుగా జరిగినట్టు. ఈవేళ ప్రజాస్వామ్యం అంటే ఏంటో మరి పులివెందుల, ఒంటిమిట్ట మరి ప్రజలు ఈ తీర్పుని ఇవ్వడం, మీకు డిపాజిట్ కూడా రాకోకుండా ఈవేళ చేశారు అంటే మీరే ఆలోచించుకోండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారనేది. జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన అకృత్యాలన్నీ కూడా అందరూ చేస్తారనే ఒక దురాలోచనతో ఏదైతే మరి ఈరోజు మరి కౌంటింగ్ జరిగిందో పులివెందుల జడ్పీటీసీ వారు కేవలం ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులను చేసి ఒక 6 టర్మ్స్ నుంచి ఎన్నిక లేకుండా బలవంతంగా
మరి నామినేషన్ లేకుండా దుర్మార్గమైన పరిపాలన చేసిన వ్యక్తులు ఈరోజు పులివెందుల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మా ఓటుని ఈరోజు స్వతంత్రంగా మేము వినియోగించుకోగలిగాం, మాకు నచ్చిన వ్యక్తికి మేము ఓట్లు వేయగలిగాం అనే ఒక సంతృప్తితోటి ఈరోజు పులివెందుల ప్రజలందరూ కూడా ఆనందాలతో హర్షాలతో మరి వ్యక్తం చేస్తుంటే దాన్ని వాడవలేక ఈ అధికారంలో ఉన్న కూటమి పార్టీ మమ్మల్ని అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి ఒక దుర్మార్గమైన పేలన పేలుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పచ్చగా ఉన్నోడికి అంతా పచ్చగా ఉంటుందని చెప్పి అతను చేసిన గడిచిన 5 సంవత్సరాలు అతను చేసిన దుర్మార్గాలు కానీ, అతను చేసిన అన్యాయాలు కానీ, అతను చేసిన రౌడీయిజం కానీ అందరూ చేస్తారనుకుని అతను అదే భ్రాంతితో ఉండటం చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. ఉంగుటూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు గురువారం ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి అన్ని ప్రాంతాలు అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి సంకల్పించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, దీనిలో భాగంగానే ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవసరమైన కార్యాచరణపై అధికారులతో చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గ విజన్ 2047 నోడల్ ఆఫీసర్ సంబంగిరావు, వివిధ ప్రభుత్వ శాఖల డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో విజన్ 2047 అనే కార్యక్రమం నిమిత్తం, అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలని అధికారులందరితోని, అలాగే విజన్ 2047 టీంతో మా స్పెషల్ ఆఫీసర్గా కాన్స్టిట్యున్సీగా వచ్చిన ఆయనతో కూర్చుని కూడా మీ అందరం కూడా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పల్లె పల్లెకు పచ్చమాటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడున్న ఆ గ్రామ సమస్యల్ని, అలాగే సంక్షేమ పథకాల గురించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని స్వయంగా తెలుసుకుంటానికి అన్ని గ్రామాలు కూడా, అంటే 85 గ్రామాల్లో కూడా అధికారులు నేను అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ అందరినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్ని వాళ్ళని డైరెక్ట్గా మైకు ఇచ్చి వాళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో మాకు చాలా మటుకు వచ్చినాయి. అన్నింటినీ కూడా ఇంచుమించు సుమారుగా 4200 అర్జీలు వచ్చినాయి మాకు, వాళ్ళకి రకరకాల సమస్యలని అన్నింటినీ కూడా. వాటిలన్నింటినీ కూడా సంబంధిత అధికారులకి పంపించి వాళ్ళ ద్వారా వాటిలన్నింటిని కూడా నెరవేర్చేటట్టు, అంటే ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు, అలాగే వాళ్ళకి కావలసిన అంటే మౌలిక వసతులు, గ్రామాల్లో చాలామంది కూడా మౌలిక వసతుల గురించి కూడా అడగడం జరిగింది. పవర్ కానీ, అలాగే రోడ్స్ కానీ, డ్రైన్స్, అలాగే అక్కడ ఉన్న స్కూల్స్ గురించి, అలాగే మనకి హాస్పిటల్ గురించి, ఇరిగేషన్ గురించి కూడా అడగడం జరిగింది. వాటిలన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం, అంటే ఈరోజు ఇమీడియట్గా ఏది అవసరం అవుతుందో దాన్ని అక్కడికక్కడే మండల పరిషత్లో కానీ, పంచాయతీ నిధులతో కానీ, జిల్లా పరిషత్ ద్వారా కూడా అక్కడికక్కడే చాలా పనులు మటుకి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి అలాగే చాలా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా మేము 30 కోట్లతో చాలా రోడ్లన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా మేము ఏం చేయాలి అంటే ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరిచేటట్టు. మనం గత సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని విజన్ 2047 స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన. లాస్ట్ ఇయర్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, నెక్స్ట్ అంటే ఈ ఇయర్లో మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలి అంటే షార్ట్ టర్మ్ గోల్స్, అదేవిధంగా 2029 అంటే ఈ సంవత్సరం నుంచి రానున్న 4 సంవత్సరాలు కూడా కాన్స్టిట్యున్సీని ఏ రకంగా అభివృద్ధి చేయాలి. ఇదే కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ కింద 2047 కల్లా మనకున్న అంటే తలసరి ఆదాయం కావచ్చు, అదేవిధంగా
ప్రతి ఒక్కరు అభివృద్ధి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఇన్కమ్ జనరేషన్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కానీ ప్రతి ఒక్క మనిషికి కానీ 15% గ్రోత్ రేటుగా 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే వాళ్ళకి 1,15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పెరిగే విధంగా, అంటే ఇప్పుడు మనకి 2,98,000 తలసరి ఆదాయం ఉంది మన కాన్స్టిట్యున్సీలో. దీన్ని 6,16,000కి మనం 2029 కల్లా ఏ రకంగా పెంచాలి. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇండివిజువల్ నీడ్స్ ఏమున్నాయి అంటే మనం ఆల్రెడీ పల్లెపల్లెకు పచ్చమట్ల కార్యక్రమంలో 4,000 పైగా వినతులు వచ్చాయి. అందులో పెన్షన్స్ కానీ హౌసింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా తీసుకొని, అదేవిధంగా ఫైనాన్స్తో సంబంధం లేనివి కూడా అంటే శానిటేషన్ కానీ ఇటువంటివి రీఅడ్రస్ చేయడం. దేశ విభజన భయానక స్మారక దినం కార్యక్రమం స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో బీజేపీ నియోజకవర్గ సమావేశం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ, చిట్యాల రాంబాబు, రామగాని శ్రీనివాస్, గోకా మహాలక్ష్మి, నూనె రాధ, ఎన్నెటి వెంకటలక్ష్మి, గరగ ప్రసాద్, రొక్కెల నాగబుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 14 దేశ విభజన భయానక స్మారక దినంగా బీజేపీ పార్టీ ప్రకటించిందని తెలిపారు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆగస్టు 14వ తేదీ చీకటి రోజుగా అభివర్ణించిందని, ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. దేశ విభజన భయానక స్మారక దినం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. నరేంద్ర మోడీ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రతి వ్యక్తికి జాతీయ భావాలతో మన జాతీయ జెండా అంటే మనకి ఒళ్ళు గగురు పొడిచే విధంగా మనందరికీ కూడా ఒక భక్తి, మన జాతీయ జెండా మీద ఉన్న గౌరవాన్ని మనం తెలియజేసేలా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఆవిష్కరించేటట్టు నరేంద్ర మోడీ గారు మనకు ఒక మంచి అవకాశాన్ని మనకి ఇవ్వటం, అలాగే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరవేసి కార్యకర్తలే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా అందరూ కూడా, ఇది కులం మతం పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరవేసిన వైనం ఈవేళ సరళలో ఎక్కిద్దాము అంటే నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా కూడా సరళ యాక్సెస్ ఓపెన్ అవ్వలేని పరిస్థితి. అంటే అంతలా దేశభక్తి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపుకి ఒక గౌరవించి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఆయనకి మద్దతుగా నిలబడుతున్నారు అన్నది ఇదే ఒక ఉదాహరణ. దాంట్లో భాగంగానే ఈవేళ ఏదైతే ఈ విభజన అన్నది ఆగస్టు 14 చాలా ఒక బ్లాక్ డే, ఇది ఒక చరిత్రలోనే మన భారతదేశంలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయిన రోజు ఏదైనా ఉంది అంటే అది ఆగస్టు 14వ తారీఖు. అందరికీ తెలుసు స్వతంత్రం వచ్చింది అని మనం అంతా సంతోషపడే లోపల 2 ముక్కలుగా భారతదేశాన్ని విభజించిన పరిస్థితి. ఆ విభజనలో పాకిస్తాన్ ముందర వారికి ఆగస్టు 14వ తారీఖు వారికి విభజన ఇవ్వటం, వారు అక్కడ నుంచి అందరూ కూడా ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి అప్పుడు దాకా ఉన్న పరిస్థితులు, అలాంటి దేశంలో అటు పాకిస్తాన్ నుంచి ఇక్కడ భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్కి తరలి వెళ్ళవలసిన పరిస్థితి. హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని ఏదైతే ఒక సంతోషంగా ఉన్న హిందూ దేశాన్ని బ్రిటిష్ వారు ఒక రకమైన ఇబ్బంది పెడితే, ఈ విభజన అన్నది ఒక చరిత్రలోనే ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరికి కూడా మైండ్లో ఇది నిలిచిపోయిన రోజు. మన అందరం కూడా ఆ రోజున ఉన్నవారు ఇప్పుడు లేరు, కానీ ఈవేళ ఉన్న మన అందరం కూడా ఇది తెలుసుకోవాలి, ఏం జరిగింది ఆగస్టు 14వ తారీఖు అన్నది. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 47 ఆ 2-3 రోజులు జరిగిన దురాత్మల్లో భాగం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న కమిటీలన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా ఓటేసి ఎక్కువ శాతం పటేల్ గారికి వచ్చింది. కానీ అప్పుడున్న నాయకులు పటేల్ గారిని ఒప్పించి పటేల్ గారితో నెహ్రూ గారి పదవి ఇప్పించారు. ఇది జరిగిన పెద్ద తప్పు ఏంటంటే దేశానికి నష్టం అక్కడ జరిగింది. ఎందుకంటే రామారామి 78వ సంవత్సరాలు పూర్తి 79వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. 79లో 11 సంవత్సరాలు
మన బీజేపీ పరిపాలన. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రమారమి వాజ్పేయి గారి పరిపాలన. ఈ సమయం పోను మిగతా రోజులను కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రకరకాల కుతంత్రాలతో పరిపాలించి ఆ రోజు జరిగిన కుతంత్రాలు ఏమి బయటకు తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా ఎంతోమంది సమరయోధులు, ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళ పేరు కూడా బయట రాకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళ పేరు తీసుకొచ్చి పాఠ్య పుస్తకాల్లో కూడా అప్పుడు దేశానికి ద్రోహం చేసిన నాయకుల పేరుతో పెద్ద ఎత్తున పాఠ్య పుస్తకాల నుంచి విద్యార్థులు కూడా ఎవరికి తెలియకుండా చేశారు. మనం ఈ 11 సంవత్సరాల్లో వెలుగులోకి వచ్చిన ఎన్నో విషయాలు వింటుంటే కాంగ్రెస్ పార్టీ దురాగతాలు కానీ అప్పుడు జరిగిన విషయాలు కానీ వింటుంటే మనసు తడుక్కుపోతుంది, మనకి కళ్ళంలో సూత్రం నీళ్లు గారుతాయి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ హిందువులు కూడా బాయిగా జీవిస్తారు, అదో తేడా లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితిలో ముస్లిం హిందువులు ఇక్కడ బాయిగా ఉండి ఇక్కడ ఎవరికి ఇష్టమవుతే వాళ్ళు వెళ్ళిపోమంటే చక్కగా వాళ్ళకి సకల చుట్టాలు పంపినట్టు పంపారు మన వాళ్ళు. ఇక్కడి నుంచి ఈ ముస్లిమ్స్ని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే అక్కడ ఇష్టం లేదో అక్కడికి వచ్చామన్నారు. కానీ ఎవరో కూడా ప్రాణాలతో రాలేదు. ఎక్కువ శాతం మందిని సవాల్గా పంపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి తెలిసినటువంటి ఒక కోణం, అహింసా మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం సాధించామనేటువంటిది మనం తెలుసుకున్నటువంటి చరిత్ర. అయితే దీనికి ఇంకొక కోణం ఉంది. స్వాతంత్రం అంత ఈజీగా రాలేదు. వచ్చిన సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, యువతకి తెలియనటువంటి పరిస్థితి. ఈ దేశ స్వాతంత్రం ఒక సంతుష్టీకరణ ఆధారంగా జరిగినటువంటి పరిస్థితి. కేవలం కొంతమంది గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం పాకిస్తాన్ అనేటువంటి ఒక కొత్త దేశాన్ని ఈ దేశాన్ని నుంచి విభజించడం జరిగింది. విభజించిన సమయంలో భారతదేశం తీవ్రంగా గాయపడింది. ఈ గాయాన్ని అనేక సంవత్సరాల పాటు దాచినటువంటి పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశ స్వాతంత్రంలో జరిగినటువంటి విషాదం ఈ దేశ పౌరులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆగస్టు 15కు ముందు, ఒక్కరోజు ముందు ఏదైతే పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిందో ఆనాటి సంఘటనలు ఈ దేశంలో అందరికీ తెలియజేయని ఉద్దేశంతో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ స్వతంత్రం ముందు జరిగిన దాని గురించి మనం ఈ ఫోటోలు చూస్తుంటే మనకి ఆ ఫోటోల్లో కొన్ని కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ముందు జరిగిన మాత్రం, స్వతంత్రానికి ముందు జరిగిన మాత్రం చాలా దారుణం. ఆ రోజుల్లో మనకి సెల్ ఫోన్లో ఏమి లేవు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో పుట్టలేక ఒక అస్థిపంజరం లాంటి మనిషిని చూపించి దాన్ని ఫోటో తీసి పెడితే దానికి బోల్డ్ లైకులు వచ్చి దానికి వచ్చి. కానీ దానికన్నా హృదయదారకమైన దృశ్యాలు స్వతంత్రానికి ముందు పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఇక్కడికి రావడానికి పడ్డ తిప్పలు, అక్కడ వాళ్ళని చంపుతున్న, వాళ్ళని పడ్డ హింస, నరకం కూడా చాలా దారుణం. మనకు తెలియ కళ్ళకు కట్టినట్టు ఈ కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో మనకి ఏమి లేవు కాబట్టి ఆ రోజు కొన్ని దినపత్రికల్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ నిలిగితే కనుక ఆ ఫోటోలు చూస్తే మనకి స్వతంత్రం ఎంత కష్టపడితే వచ్చిందో తెలుస్తుంది. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో 2వ శనివారం అయిన 13న జాతీయ లోక్ అదాలత్ను తాడేపల్లిగూడెం కోర్టు సముదాయంలో నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమన్నారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు. 13వ తేదీ సెప్టెంబర్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కానీ, ప్రీ లిటిగేషన్ కేసులు కానీ, వివాదాలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసును పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇప్పుడు రాజీ మార్గమే రాజమార్గం. ఇరు పార్టీలు వాలంటరీగా కోర్టుకు వచ్చేసేసి మేము రాజీ పడతా ఉన్నప్పుడు అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. అందులో మీడియేషన్ కూడా మేము ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నాం. అలాగే లోక్ అదాలత్ ఒక పరిష్కార మార్గం.
కోర్టుల్లో కూడా మీరు కాంప్రమైజ్ చేసుకుంటే కాంప్రమైజ్ రికార్డ్ చేసేసి కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని అవకాశాలని వినియోగించుకొని కేసుల్ని త్వరగా పరిష్కరించుకుంటే మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఈ కోర్టుల కోసం తిరిగే సమయాన్ని మీ వ్యక్తిగత పనుల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిష్కారం గొడవలు పడేసేసి శాంతి లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ మీరు తిరుగుతూ మీతో పాటు ఆపోజిట్ పార్టీ వాళ్ళని కూడా కోర్టుల చుట్టూ తిప్పేసేసి ఇబ్బందులు పడే కన్నా రాజీ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఇతర పార్టీలు హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని వివాదాలు, తీవ్రమైన వివాదాలు ఉంటాయి, వాటిని కోర్టులే పరిష్కరిస్తాయి కాబట్టి వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే సివిల్ దావాలన్నీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో నిర్వహించే లోక్ అదాలత్కు 13 సెప్టెంబర్న మీరందరూ హాజరై ఈ తమ వివాదాలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, సొసైటీలు తమ పరిధిలోని రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో అలంపురం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగింది. మార్కెట్ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి అధ్యక్షత వహించారు. అలంపురం సొసైటీ చైర్మన్గా పారిచర్ల ప్రసాద్, రాయబరెడ్డి మారుతి, గుండం సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెంటపాడు మండల అధ్యక్షులు కిలపత్తి వెంకట్రావు, జనసేన రూరల్ పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, టి భోగేశ్వరరావు, కలునవాడి పెదకృష్ణంరాజు, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మీరు అందరూ ఓట్లు వేశారు కాబట్టి మేము గెలిచాం. ఎందుకు వేశారు? ఆ రోజున్న ప్రభుత్వం పనితీరు చూశారు. ఒక రోడ్డు లేదు, రైతును ఆదరించలేదు, పేదలను పట్టించుకోలేదు. మళ్ళీ దళిత ద్రోహంగా కూడా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులన్నీ కూడా కొట్టేశాడు. దానికి ఇంకా అమాయకత్వంగా చాలామంది వైసీపీ జెండాలు పట్టి తిరుగుతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు బాగుపడరా తిరిగితే గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని బాయ్కట్ చేయక్కర్లా. మేము అసలు మీరు ఆ పరిస్థితిలో ఉంటే మేము ఓటు కూడా అడగలేకపోతున్నాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే మేము మొన్న తిరిగిన ఎలక్షన్స్లో కత్తి కట్టుకు తిరిగారు చాలామంది ఎస్సీ సోదరులు. మీకు చేసిన మంచి ఏంటి అని అడుగుతాను నేను సభాముఖంగా. మీకు ఏం మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. మీరు సుధాకర్ డాక్టర్ చంపినందుగా, సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపినందుగా, దళితుడు శిరోమణం చేసినందుగా, దేనికి మీరు దళితులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూడా తిరుగుతారని అడుగుతూ ఉన్నా. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. చాలామంది మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు మమ్మల్ని బాయ్కట్ చేయొద్దు. మేము కూడా మీకు సహాయం చేయడానికి వచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎస్టీ సప్లైలో నిధులు మీకోసమే ఖర్చు పెడతాం. మీ పేటల్లోనే రోడ్లు వేస్తాం, మీ పేటలోనే ట్యాబ్లు వేస్తాం. అది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరు మాకు అన్యాయం చేయాలని చూసినా మీకు న్యాయం చేయాలనుకున్నదే ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీరందరూ ఆశీర్వాదం అంటే ఏంటి? మీరు మనసులో అనుకుంటే కాదు. మన నాయకులను తిట్టినప్పుడు మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పెట్టి కూటమి నాయకులంతా కలిసి ఒక చోటు కూర్చుని ఇలాంటి చోట ఇంకో చోట కూర్చుని చేయవలసిందిగా మరి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుభవం లేకపోతే రాష్ట్రాన్ని ఒకరోజు కూడా ఎవరు ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఇవాళ 6 ప్యాక్ హామీలు ఇచ్చాం. ఎందుకు ఇచ్చారు హామీలు? ఆ రోజున్న రాక్షస పరిపాలన వెళ్ళిపోవడానికి హామీలు ఇచ్చారు. ఆయన హామీ వెళ్ళడం అనేది తప్పేం కాదు. ప్రజలు దానికి అలవాటు చేశాడు, ఆ మత్తుకు అలవాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మత్తులోంచి బయటికి రావాలంటే మనం కూడా అదే ఇంజక్షన్ చేయాలని ఆలోచనతో పనిచేశాడు ఆయన. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కుండిపడుతుంది. మరి ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారం మనకు ఉంది. 12,000 కోట్ల రూపాయలు ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలని అమరావతి నగరానికి ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అన్ని చోట్ల కూడా మనకి గ్రీన్ హైవే కింద రోడ్లు శాంక్షన్ చేశారు. మరి గతిశక్తి కింద దాదాపు మన కాన్స్టిట్యున్సీకి 275 కోట్ల నిధులు మనకి తెచ్చుకోగలిగాం. విమానాశ్రయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల శాంక్షన్ కూడా జరిగింది. కానీ దాన్ని ఈరోజు బ్యాంకులకి వెళ్ళి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫీజిబిలిటీ రిపోర్ట్కి ఒక 2-3 రోజుల్లో పంపించేస్తే తర్వాత ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ గారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీని అప్రూవ్ చేయడానికి మా వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే అలంపురంలో ఆవేళ రైతులు ధాన్యం డబ్బులు పడతలేదని చెప్పి మనం ధర్నా చేస్తే ఇవాళకి ఆ కేసు ఉంది ఇంకా మనందరి మీద. ఇవాళ ఇక్కడ ఉన్న చాలా మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆ రోజున ఇక్కడికి వచ్చి సెక్రటరీ గారు ఉన్నారు. వేళ అడిగాం, ఏమమ్మా ఏంటి ఇక్కడ రైతాంగానికి ధాన్యం ఎగుమతి చేస్తే కేంద్ర ప్రభుత్వం 23 రూపాయలు డబ్బుకి ఇస్తుంది, అది కమిషన్ సొసైటీ కమిషన్ పోను మీరు 18 రూపాయలు చొప్పున రైతాంగానికి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చారా అంటే లేదండి ఇవ్వలేదు అన్నారు. ఏం చేశారు ఈ డబ్బులు, ఇక్కడ ఎవరికి వెళ్ళి అని చెప్పి ఆ రోజు నిలదీయడం. అప్పుడున్న ఆ రోజునున్న మాజీ ఎమ్మెల్యే పొట్టు సత్యనారాయణ గారు కానీ ఈ రైతులకి పడవలసిన డబ్బుకు 18 రూపాయలు చొప్పున పడవలసిన డబ్బుల్ని కైంకర్యం చేశారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఒక్క సొసైటీయే కాదు, అన్ని సొసైటీల్లోనూ జరిగింది. అంతేకాకుండా ఈ సొసైటీలో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి చెప్పడం జరుగుతాం. తప్పుడు ప్రసాద్ గారికి ఇక్కడ సంతకాలు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాత ఏదో తీసుకొచ్చి నేను సంతకం పెట్టమంటారు, అప్పుడు పెట్టినప్పుడు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి నీకు. అలాంటి పరిస్థితులు తలెత్తుకోకుండా అన్ని చూసుకుని
అలాగే ఏదైతే ఇది సొసైటీ మీకు అప్పచెప్పారో రైతులకి ఎరువులతో పాటుగా మరి ఇక్కడ అందరికీ కూడా పాడి ఉంటుంది. పాడి పరిశ్రమకే అలంపురం పేరు. ఎరువులతో పాటు ఈ దానాన్ని కూడా రైతాంగానికి ఇస్తే సబ్సిడీ మీద సొసైటీలో తెచ్చుకునే అప్పుని కూడా కట్టేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనంతపురం అంటే ఒక జిల్లాలో ఒక పేరు గాంచిన గ్రామం అండి మాది. ఈ గ్రామం వ్యవసాయం, పాడి, హాస్పిటల్, వైద్యం, విద్య అన్నీ ఉన్నాయండి హాస్పిటల్ ఇక్కడ అనంతపురంలో. ఈ ఊరి నుంచి నన్ను సొసైటీ చైర్మన్గా ఎన్నుకోవడం ఒక అదృష్టం అండి. దీనికి ప్రధానంగా ముఖ్య కారణం నాకు దీనికి రావడానికి నేను గత 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డానని కేసుతో నాకు వచ్చే సీనియర్ అన్నదంతా బాబ్జీ గారు, పైపోయిన వెంకటరామయ్య గారు నాకు ఎప్పుడు అన్నట్టుండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని నేను మనసా వాచ కర్మ చెప్తున్నానండి. ఎందుకంటే నా వయసు చాలా చిన్నది, కానీ నేను చాలా ఇబ్బందులు పడ్డాను గత 5 సంవత్సరాలు. దానికి ప్రతిఫలం నాకు ఈరోజు అలంపురం గ్రామంలో దక్కిందని నేను మనసా వాచ చెప్తున్నానండి. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్లోను న్యూ ఫ్రెండ్స్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఆటో కార్మికుల నిరసనలు చేపట్టి గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బంద్ చేయనున్నారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మహిళలకు ఉచిత బస్సు నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు. ఫ్రీ బస్ కారణంగా ఎన్నో లక్షల ఆటో కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోతున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కంట్రెడ్డి వెంకటేశ్వరరావు, సెక్రటరీ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, పురుషోత్తమ, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతోటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు. మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు మేము రానున్న కాలంలో ఆటో కార్మికులు ఆదుకునే విధంగానే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ పథకాన్ని ఆటో కార్మికులు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి రాయితీలు కానీ, లేకపోతే ఈ పథకం పేరుతో వల్ల నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకు కానీ, ఆ ట్యాక్సీ కార్మికులకు కానీ ఏ విధంగా దానికి రాయితీ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు ఆటో యూనియన్లతో సంప్రదించకుండానే రేపు ఎల్లుండి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి మరి దీని మీద ఆటో కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి 2000 మంది కార్మికులు ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం పట్టణంలో ఆటోలు ఆఫ్ చేసుకొని తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు దాదాపుగా 10 నుంచి 12 లక్షల మంది ఈ ఆటో కార్మికులు ఈ ప్యాసింజర్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసిన తర్వాత, ఇన్సూరెన్సులు, చలానాలు, ఫీజులు పెద్ద ఎత్తున పెంచేసిన తర్వాత ఆటో కార్మికుల యొక్క భారం కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఉపాధి ప్రభుత్వం మీద భారం లేకుండా ఉపాధి పొందుతున్నట్టు రంగంగా ఉన్నట్టు రవాణా రంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సరైన అవకాశం లేకుండా చేసే పరిస్థితి ఉంది. ఎటువంటి చర్చలు జరపకుండా వీళ్ళకి రాయితీలు ఇవ్వకుండా చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల రవాణా రంగంలో పనిచేస్తున్న ఈ కార్మికులందరూ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ నిట్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దేశభక్తిని, ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. భారత్ మాతాకి జై, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి, వందే మాతరం అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేట్ డిఎన్ డాక్టర్ శ్రీనివాసున్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సునీల్, సాస్ అసిస్టెంట్లు సంధ్య, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడు కాదని 10 మందికి ఉపయోగపడే పనులు చేసేవారే శ్రీమంతులు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
గురువారం ఆయన రూరల్ మండలం కడియద్ద హైస్కూల్లో పరిమినారాయణ జ్ఞాపకార్థం వారి కుమారునిచే 5 లక్షల రూపాయలతో నిర్మించిన వేదికను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసికట్టుగా అభివృద్ధి పనులు చేసుకోవాలన్నారు. దాతలు పరిమి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మద్దిపాటి సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం సుబ్బలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గట్టి మణికంఠస్వామి, గ్రామ కూటమి నాయకులు, మాజీ సర్పంచ్ తాతాజీ, నాగమాణిక్యాలరావు, భూపయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. P4 అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. P4లో భాగంగా కడియద్దలో మొట్టమొదటి కార్యక్రమం చేశారు. ఇది మీకు తెలియదు, ఇది P4లో జరిగింది. ప్రజల్ని భాగస్వాములు చేసి అభివృద్ధి చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చిన పిలుపు. దాన్ని తూచా తప్పకుండా మీరు అమలు చేశారు. ఫస్ట్ తాడేపల్లిలో మనం కూడా చేస్తున్నాం 3-4 కోట్లతో. మరి మీరు ఫస్ట్ ఇక్కడ ఇది మనకి ఓపెన్ చేసిన అవకాశం మీరు కల్పించారు. మీరు మార్గదర్శకులుగా ఈ మండలంలో మిగిలిపోతారు. ఎందుకంటే ఈ గ్రామంలో కూడా చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ఎవరు దానం చేయరు. నా పిల్లలకు కావాలని, నా మనవలకు కావాలంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేస్తారో మనం చూడం. మనం ఏదో చేయాలనుకున్నది మనం ఉండగా చేస్తేనే అది రేపొద్దున్న తరానికి పలానా వాళ్ళు చేశారని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని రేపు ఎప్పుడో మనం పోయికి చేస్తారో మనం చూస్తామో, లేకపోతే రేపు అనే రోజుకి అవకాశం లేదు. మనం ఏదైనా సర్వీస్ చేయాలంటే ఈ రోజు చేయాలి, వద్దనుకుంటే మానేయాలి. అంతేగాని తర్వాత చేద్దాంలే, మనకు వయసు అయిపోయి చేద్దాంలే అని అనుకుంటారు చాలామంది. అని అది కాదు, చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సత్యనారాయణ గారు కానీ, ఇక్కడ దుర్గారావు కానీ, ఇంకా పెద్దగాబు కానీ, వీళ్ళందరూ చాలా బాగా మీరందరూ కలిసి, గ్రామం ఒక ఆదర్శం. కూటమికి అందరూ కలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, పొరపచ్చులు లేకుండా, మాకు ఈ గొడవలు ఏమొద్దు, మా ఊరు డెవలప్మెంట్ కావాలి, మా గ్రామం బాగోవాలని అందరూ కలిసి ఒక మాట మీద వస్తారు వీళ్ళంతా. మరి అందరూ కూడా మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, చేయండి. మీకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఏది కావాలన్నా ఇవాళ గవర్నమెంట్ ఫ్రీగా లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ రావడం ఇంకా మనందరూ అదృష్టం. అందరికీ డబ్బులు వచ్చే విధంగా, మరి పల్లెటూర్లన్నీ కూడా గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. మరి దీంట్లో ఇలాంటి దాతలు చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, జనానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కూటమి వస్తే చాలా బాగుపడతాయి ఊళ్ళని. మరి ఇక్కడ తీరా చూస్తే దానికి భిన్నంగా ఇక్కడెక్కడ కూడా ఫండ్స్ ఎక్కడ లేకపోయినప్పుడు కూడా నిధులు కొరత వెంటాడుతూ ఉంది. మరి ఖచ్చితంగా అయినప్పుడు కూడా చంద్రబాబు గారు P4లో అయినా సరే ప్రజల్ని భాగస్వామ్యం చేసి మనం అంతా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కడియద్ద గ్రామంలో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కడియద్ద గ్రామ కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఇదే మోటివ్తో పనిచేయాలి. నిజంగా కూడా శ్రీమంతుడు డబ్బు ఉన్నవాడు కాదు. ఆ గ్రామంలో చేసి పనిచేసి 10 మందికి పెట్టాలి, 10 మంది బాగుండాలి, ఆ గ్రామం బాగుండాలి అనేవాడే శ్రీమంతుడు. ఎప్పుడుకి మీరు స్థలదాత, ఇప్పుడు కాదు, నేను పోయినా మీ నెక్స్ట్ టర్మ్ వచ్చినా ఇంకొకటి వచ్చినా మీరే స్థలదాతలు కాబట్టి మీ పేరు చిరస్థాయిగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ అయితే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అభివృద్ధి చేసిన వాడు అందరూ మంచోళ్ళే. కాబట్టి మనందరం కూడా ఈ మంచి చేద్దాం. మా జిల్లా పరిషత్ హై స్కూల్లో డయాస్ కావాలని హెడ్ మాస్టరు, పిల్లలు అందరూ కూడా గత 10 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తూ జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి డిలే జరిగింది. మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఆగస్టుకి మాట ఇచ్చాము, వచ్చే ఆగస్టు 15కి ఎట్టి పరిస్థితుల్లోనూ డయాస్ కట్టి చెప్తామని. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా పెద్దల్ని, మన పరిమి నారాయణరావు గారి కుమారుల్ని ముగ్గురిని, సత్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, గంగరాజు గారిని అప్రోచ్ అవుతుందో వారు అంగీకరించారు. ఎంత ఖర్చు అయినా మేము భరిస్తాం కట్టించమని. ఒక 2 నెలలు, సుమారు 2 నెలల టైంలో అప్పటికప్పుడు ఇది పురమాయించి స్టేజ్ వాళ్ళకి ఆగస్టు 15కి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో చాలా స్పీడ్గా తయారు చేయించి ఎమ్మెల్యే గారిని ఓపెనింగ్ పిలవడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు
ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కోరిక సైకిల్ షెడ్ కూడా ఒకటి పెండింగ్లో ఉంది. దానికి కూడా విరాళాలు సేకరించామండి. ఇంకా కొంతమంది రావాల్సిందే. కొంత ఇవాళ ఎమ్మెల్యే గారితో శంకుస్థాపన చేయించి వచ్చే 2-3 నెలల్లో ఆ సైకిల్ షెడ్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తాం. తాడేపల్లిగూడెం టీఎస్ఎం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు 50 మందికి శ్రీ గరికపాటి కళాపీఠం నిర్వాహకులు గరికపాటి బాపయ్య శర్మ గ్రంథాలయ సభ్యత్వాలు పంపిణీ చేశారు. విద్యార్థులు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్ పి సత్యనారాయణ, ప్రతి వీరాస్వామి, ఏవి లక్ష్మణరావు, ఏ జనార్దన్ రావు, జాకబ్ రాజు, శివప్రసాద్, శివలీల తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ లైబ్రరీలో ఇక్కడ టీఎస్ఎం జడ్పీ హై స్కూల్ విద్యార్థులకి కొంతమందిని సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఉచితంగా గ్రంథాలయంలో మెంబర్షిప్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసాం. తాడేపల్లిలోని గరికపాటి కళాపీఠం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాహిత్యం లేదా లిటరేచర్ అక్షరాస్యత డెవలప్ చేయాలని ఒక ప్రోగ్రాంలో భాగంగా తాడేపల్లిలోని ఈ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఇక్కడ పరిషత్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఒక 50 మందికి మెంబర్షిప్ని ఈరోజు మేము ఉచితంగా ఏర్పాటు చేయడానికి వచ్చాం. అంచేత మా కళాపీఠం తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారికి, అలాగే గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు గారికి, ఇతర సిబ్బందికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెంలో గరికపాటి సాహిత్య కళా సేవా పరిషత్ అనే సంస్థ గడిచిన 25 సంవత్సరాలుగా విద్యా, సాంస్కృతిక, సేవా, కళారంగాల గురించి మా వంతు మా కార్యక్రమాన్ని కృషి మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, రేపు స్వాతంత్ర దినోత్సవం, దాన్ని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లిగూడెం పరిషత్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 50 మంది విద్యార్థులకి స్థానిక గ్రంథాలయాల్లో మెంబర్షిప్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి గరికపాటి కళాపీఠం తరఫున మరి మా పాఠశాల విద్యార్థులకు 50 మందికి గ్రంథాలయంలో సభ్యత్వం చేర్పించి ఐడెంటిటీ కార్డ్స్ ఇప్పిస్తున్నందుకు ముందుగా గరికపాటి బాపయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి విద్యార్థుల్ని మరి గ్రంథాలయం వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నటువంటి మన గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు గారికి, అలాగే మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా పాఠశాల విద్యార్థులకి అవకాశం కల్పించినందుకు మరి విద్యార్థులంతా కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకునేటట్టుగా మరి ప్రోత్సహిస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా 50 మంది విద్యార్థులకి సభ్యత్వం చెల్లిస్తున్నటువంటి బాపయ్య శర్మ గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గరికపాటి కళాపీఠం వారు సభ్యత్వాలు ఒక 50 మందికి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల నుంచే గ్రంథాలయానికి వస్తే వాళ్ళు రేపు భారత పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందువలన మహానుభావులు గరికపాటి బాపయ్య శర్మ గారు ఈ సిద్ధాంతం మొదలెట్టారు. అలాగే ప్రతి వాళ్ళు దాతలందరూ కూడా ప్రతి ఒక్కరిని విద్యార్థులందరినీ చేర్పించి గ్రంథాలయానికి అలవాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మాకు హెచ్ఎం గారు సత్యనారాయణ గారు కూడా మాకు చాలా సహకారాలు అందించారు. వాళ్ళు పేద విద్యార్థులు ఈ స్కూల్లో ఉంటే వాళ్ళకి ఒక 50 మందికి సభ్యత్వాలు చేర్పించున్నారు. వాళ్ళకి మా గ్రంథాలయ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాం. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దేశ నాయకుల చిత్రపటానికి భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగం వలనే మనకు ఈ రోజు స్వేచ్ఛా జీవనం లభించిందని పేర్కొన్నారు. జాతీయ పతాకం మన గౌరవం, ఏకత్వం, స్వాతంత్ర్యానికి ప్రతీక. ప్రతి భారతీయుని దానిని గౌరవించాలి. విద్యార్థులకు దేశభక్తి, దేశం పట్ల బాధ్యతా భావం, జాతీయ పతాకం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. దివ్యాంగుల విద్యార్థులు భరతమాత, మహాత్మా గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, దేశ నాయకులు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 16 శనివారం తాడేపల్లిగూడెం బొలిశెట్టి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో వారం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సాయిబాబా మందిరంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం తాడేపల్లిగూడెం తణుకు బస్టాండ్ వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీను, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, పప్పపుల త్రినాథ్, రావు రమేష్, ప్రధాన కార్యదర్శులు రౌతు సోమరాజు, కేశవభట్ల విజయ్, కార్యదర్శి దుత్తా యువరాం, మద్దాల వీరు, కోట శ్రీరామ్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి సేవా సమితి ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విభిన్నమైన వ్యక్తులతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్కరితో ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. 16వ తారీఖున బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా సమితి వారి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలకి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఎంతో మంది ఎమ్మెల్యేలు మనం చూసాం. మరి బొలిశెట్టి ఆయన నాయకత్వంలో మరి తాడేపల్లిగూడెం మరి ఎంతో అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తుందని చెప్పేసి అందరికి కూడా తెలుసు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు పొద్దున్నే పూజ కార్యక్రమాలు చేయడం, మరి మధ్య కార్యక్రమాలు చేయడం కూడా మరి మరి భవిష్యత్తులో మరెన్నో చేపట్టాలని, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆరోగ్య మహాభాగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుకుంటూ తాడేపల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఈ తణుకు రోడ్లో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, బాటసారులకు కానీ, పేదలకు కానీ ఇది 5 రోజుల నుంచి కూడా నిర్విరామంగా అధికారులతో చేయడం. తాడేపల్లిగూడెం ఒక నాయకుడికి ఇలాంటి పుట్టుబడులు జరుపుతున్నారంటే ఆ నాయకుడికి ఎంత సేవ చేసే గుణం ఉంటే ఆ నాయకుడికి ఇంత కార్యక్రమాలు చేస్తామనేది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆపద అనేటప్పటికి ముందుండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే నిరుపేదలకి విద్య విషయంలో ఏదైనా సహకారం కావాల్సిన ముందుండే వ్యక్తి. అలాగే ఈ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ ఎక్కడైతే ఏ రోజైతే ఏ గుడి ఉందో ఇవాళ సాయిబాబా గుడిలో, నిన్న బుధవారం కాబట్టి అయ్యప్ప స్వామి గుడిలో, అలాగే ప్రతిరోజు కూడా ఆ గుడిలో ఆయన పేరు మీద అభిషేకం చేయించడం, ఆ తర్వాత నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయించడం మాకు ఈ బొలిశెట్టి సేవా సమితికి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వస్తుంది. అలాంటి వ్యక్తికి ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం మాకు పూర్వజన సుకృతం అనుకోవాలి. బొలిశెట్టి సేవా సమితి తరఫున 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నిర్విరామంగా పొద్దున్నే ప్రతి గుళ్ళోనూ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు చేయించడం ప్రారంభం గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఏది ఆశించకుండా ఒక సేవా సమితిగా దీనికి కులమత భేదాలు, వర్గ విభేదాలు లేకుండా ముందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని ఇక సేవా సమితి ద్వారా తెలియజేస్తాం. శ్రీశక్తి ఉచిత బస్సు పథకంపై తాడేపల్లిగూడెం మసీద్ రోడ్ వద్ద ఉన్న అభిశక్తి ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, కుంచనపల్లి కావేరీ ఆటో యూనియన్ చేపట్టిన ఆటో కార్మికుల నిరసనలు చేపట్టి గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బంద్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పునరాలోచన చేయాలని, ఫ్రీ బస్ కారణంగా ఎన్నో లక్షల ఆటో కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అభిశక్తి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాపాక అప్పన్న, వైస్ ప్రెసిడెంట్ కె సుభాష్, మాజీ ప్రెసిడెంట్ మనుకొండ శ్రీను, వంజరపు శ్రీను, సాది వెంకటేష్, కారంకి సత్యనారాయణ, కుంచనపల్లి కావేరీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పి రామకృష్ణ, సెక్రటరీ జి పాల్బాబు, కోశాధికారి టి పోతురాజు, వైస్ ప్రెసిడెంట్ టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి పాలన వచ్చి ఏడాది పూర్తవుతుందో ఈ ఏడాది పూర్తిలో సూపర్ 6 పథకం మీద ఉచిత బస్సు పెడతాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ బస్సు వల్ల రేపొద్దున మా కుటుంబాల మీద చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఫ్రీ బస్సు వద్దని మా తాడేపల్లిగూడెం మండల ప్రెసిడెంట్ గారు ఆదేశాల మీద ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఏదైతే రేపొద్దున ఫ్రీ బస్సు వచ్చి తిరుగుతుంటే రేపొద్దున ఫ్రీ బస్సు మీద ప్రయాణం చేసే స్త్రీలు అందరూ కూడాను దాని గురించి రేపొద్దున భవిష్యత్తులో మా ఆటోలు తిరగాలన్నా, రేపొద్దున మా కుటుంబం నడవాలన్నా చాలా ఇబ్బందికరం. దీని మీద మా భవిష్యత్తు కానీ, రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు కానీ, ఇంకెలాగా మా భవిష్యత్తు అంటే ఈ ఆటోల్లో సగం కాలం గడిచిపోయింది. రేపొద్దున పిల్లల్ని పెంచుకోవాలన్నా, రేపొద్దున ఈ ఆటో ఈఎంఐలు కట్టాలన్నా ఈ ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఇబ్బంది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఇటు
చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు కానీ ఇటు మా గోడును ఆలకించి మాకు సమన్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మరీ కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి ఉన్నారు. రేపటి నుండి ఫ్రీ బస్సు అని వారు తెలియపరుస్తున్నారు. ఆటోను అమ్ముకుని బ్రతుకుతున్న ఆటో సోదరులందరూ కూడా కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. మరి ఆటో సోదరులందరూ కూడా అనేకమైనటువంటి ఫైనాన్సులు తీసుకుని మరి ఆటోలు నడుపుకుంటూ స్వయం ఉపాధి పథకం కింద ఆటోలు తోలుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి ఆటోల మీద బ్రతుకుతున్నటువంటి మా అందరికీ మరి మా పొట్టగొట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సును ఏర్పాటు చేసి ఉన్నారు కనుక మాకు ఫ్రీ బస్సు వద్దండి. మరి మా ఆటోలకి మరి మేము నమ్ముకుని బ్రతుకుతున్న మా సోదరులందరికీ మా అందరికీ కూడా ఏదో ఒక న్యాయం కల్పించాలి. మా పిల్లలు ఈ ఆటోల మీద మేము పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలనే చిన్న ఆశ కూడా మాకు కోల్పోవడం జరిగిందండి. దీన్ని పరిగణలో తీసుకుని మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ మా బాధలు కూడా అర్థం చేసుకోవాలని మేము ఇలాగా ఈ రోజున ఇలా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మా ఆటో రంగం మీద చాలామంది కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. ఫ్రీ బస్సు ఇలా పెట్టి మా పొట్ట ఇలా కొట్టడం మాకు అయితే సమావేశం కానట్టే ఉంది. మీరు సంవత్సరానికి 15,000 లేకపోతే 10,000 మీరు ఇస్తే మా బతుకుదేరు ఎలాగో మరి మీరే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీరే ఆలోచించవాలని. అదే మీరు నెలకి వేతనం చెప్పినా మాకు ఇచ్చినట్టయితే మా కుటుంబాలు కొంచెం మీ మీద ఏదో ఆధారపడి బతుకుతాయని మేము అనుకుంటున్నాం సార్. గ్రామ పారిశుధ్యానికి ప్రజలంతా సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. గురువారం పెంటపాడు పంచాయతీ కార్యాలయం వద్ద ఇంటింటికి చెత్త సేకరించే గ్రీన్ వెహికల్స్ ను ఆయన ప్రారంభించారు. తడి పొడి చెత్తలను వేర్వేరుగా అందించాలన్నారు. సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మణ్ రెడ్డి, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, తహసీల్దార్ రాజరాజేశ్వరి, కూటమి నాయకులు పుల్లాబాబి, కొనకల హరినాథ్, చామన సురేష్, కిలపతి వెంకట్రావు, మైలవరు పెదబాబు, నల్లమిల్లి గోపిరెడ్డి, కసిరెడ్డి మధులత, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వెహికల్స్ గ్రీన్ వెహికల్స్ ప్రారంభించడానికి ప్రారంభించారు. ఒక వెహికల్ ఏమో కోనాల మురళి గారు ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. 2 పంచాయతీ నుండి స్పాన్సర్ చేసాం. ఎందుకంటే పెంటపాడు అంతా అభివృద్ధి అవ్వాలని, పెంటపాడు గ్రామం సస్యశ్యామలుగా ఉంటే దేశం అభివృద్ధి అవుతుందని నమ్మకంతో పెంట కుప్పలు ఏమీ లేకుండా, చెత్త చెదారం ఏమీ లేకుండా ఉండాలని, ఆరోగ్యమా మహాభాగ్యము అని వాగ్దానంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బాగా అభివృద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో 3 వెహికల్స్ మేము అమల్లో పెట్టుకున్నాం. కానీ ఇంకా 4 వెహికల్స్ కావాలి. 4 వెహికల్స్ కూడా త్వరలోనే మేము ఏర్పాటు చేస్తామని తెలుపుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మరి ఈరోజు గ్రామంలో మరి ఇంటింటికి చెత్త పెరిగిపోవడం, గ్రామంలో పూర్తిగా న్యాయం చేయలేకపోవడంతో మరి పంచాయతీ వారు కానీ మరి డోనర్స్ కానీ ఏదైనా గ్రీన్ వెహికల్స్ కొంటే మంచిది అనే ఉద్దేశంతో మరి పంచాయతీ వారు 2 వెహికల్స్, అలాగే కోనాల మురళీకృష్ణ గారు డోనర్గా ఆయన ఒక వెహికల్ ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఒక 4 వెహికల్స్ ఉంటే ఈ గ్రామంలో పటిష్టంగా రోజు అన్ని వీధులు కూడా వెళ్ళేలాగా చెత్త అంతా కూడా రోడ్ల మీద వాటి మీద పోయకుండా మరి ప్రజలందరూ కూడా పెంటపాడు గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా చెత్త ఎవరింటి దగ్గర వాళ్ళ దగ్గర పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా ఒక బకెట్లు పెట్టుకొని అలా వేసుకుంటే రోజు ఈ కాడి నుంచి వెళ్ళకంతా కూడా మరి పంపించడం జరుగుతూ ఉంటది. కాబట్టి రోడ్ల మీద తీసుకొచ్చి పోగులు చెత్త యుద్ధనే దగ్గర కూడా చెత్తలు వేయడం మానేయాలి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 3 గ్రీన్ వెహికల్స్ ఇవాళ మన పంచాయతీకి ఇవ్వటం జరిగింది. ఈ 3 గ్రీన్ వెహికల్స్ 2 మన పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేసాం. మేము
గ్రీన్ వెహికల్స్ ఇలాగ పంచాయతీ చెత్తకి ఇబ్బంది పడుతుందని మా ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పగానే ఆయన వెంటనే స్పందించి మన కోనాల మురళీకృష్ణ గారు కుంచునపల్లి ఆయన్ని విరాళం అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఒక గ్రీన్ వెహికల్ ఆయన సొంత నిధులతో మా పంచాయతీకి ఏర్పాటు చేశారు. అలాగే దాతలు మిగతా వాళ్ళు కూడా మాకు ఇంకొక 3 గ్రీన్ వెహికల్స్ పంచాయతీకి అవసరం. దీనికి ఎవరన్నా స్పందించి వీటికి సహకరించాలని గ్రీన్ వెహికల్స్ కొనుగోలుకి మేము మన కూటమి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మనం టాటర్ మేము అందరం డొనేషన్లు వేసుకుని ఒక టాటర్ కొన్నాం. అయినా చెత్త కొన్ని టాటర్ అన్ని సందులోకి వెళ్దు కాబట్టి ఈ గ్రీన్ వెహికల్స్ అయితే ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి మనం చెత్తను విరివిగా సేకరించడానికి ఉంటుందని అందరికీ తెలియజేస్తూ పులివెందుల ఒంటిమిట్ట మండలాలకు చెందిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి మౌన్సిపాడ్లో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలకు స్వీట్స్ తినిపించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుండి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించినట్టు నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆటో యూనియన్ సభ్యులు 24 గంటల సమ్మె నిర్వహించారు. నవాబుపాలెం సెంటర్లోని అంబేద్కర్ ఆటో యూనియన్, ప్రత్తిపాడు వై జంక్షన్లోని కనకదుర్గ ఆటో యూనియన్, తణుకు రోడ్డులోని మాతా అన్నపూర్ణ ఆటో యూనియన్, అదేవిధంగా నియోజకవర్గంలో పలు ఆటో యూనియన్లు ఈ సమ్మె నిర్వహించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుండి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ను ఆదుకోవాలని అన్నారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం టౌన్లో 24 ఆటో స్టాండ్లు ఉన్నాయండి. సుమారుగా 4,000 ఆటోలు. వీరంతా కూడా ప్రధానంగా ఆటో మీదే తిరుగుతూ ఆటో వృత్తిని నమ్ముకొని ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏ ఉద్యోగాలు రాక ఈ ఆటో వృత్తిని నమ్ముకొని మా కుటుంబాలని భార్య బిడ్డలను పోషించుకుంటున్నాం. ఇవాళ స్త్రీ శక్తి అనే పథకం ద్వారాగా మా ఉపాధిని కోల్పోతామని మాకు భయం వేస్తుందండి. అంచేత ప్రభుత్వం వారు మాకు తగిన న్యాయం చేయాలని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అంచేత ప్రభుత్వం స్పందించి మా ఆటో కార్మికులందరికీ కూడా, మన రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని మా బాధలు ఇలా తెలియజేసుకుంటున్నామండి. ప్రభుత్వం తలపెట్టిన ఉచిత బస్సు ఫ్రీ బస్సు వల్ల మేము నష్టపోతామని, చాలా నష్టం కలుగుతుందని ఆలోచించి జిల్లా నాయకుల పిలుపు మేరకు ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్న మేము అంబేద్కర్ ఆటో యూనియన్ అంతా కలిపి మరియు పట్టణంలో ఉన్న 27 యూనియన్లు తాడేపల్లిగూడెంలో నిరవధిక బంద్ 24 గంటలు, ఈరోజు ఉదయం నుండి రేపటి ఉదయం వరకు 24 గంటల బంద్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ బంద్ ఎందుకు చేతనంటే, మేము ఇప్పుడు కాదు కానీ గత 30 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటున్న బతుకుతున్నాం. 30 సంవత్సరాలుగా ఆటో మా వృత్తి. ఆటో 30 సంవత్సరాలు నడపడం కారణాలు ఏంటంటే, బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ప్రధానమంత్రి రోజ్గార్ ద్వారా, ఆయా లోన్ల ద్వారా ఆటో మీద బ్రతకమని చదువుకున్న వాళ్ళకి ఆటో ఇచ్చింది గవర్నమెంటే. ఆ రోజు ఆటో ఇచ్చి బ్రతకమని ఇలా ఫ్రీ బస్ ఇచ్చి ఆటో వాళ్ళని చంపేస్తుందా ఇది గవర్నమెంట్? మా ఆటో కార్మికులందరికీ కూటమి ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి. కంపల్సరీ ఫ్రీ బస్ పెట్టి మా పట్టకొట్టద్దని మేము ప్రతి ఒక్క సభ్యులు కూడా మేము ధర్నా చేస్తున్నాం. మాకు ఉపాధి కల్పించాలి కంపల్సరీ. మాకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయకుండా మాకు రక్షణ కల్పించాలి. మీ వల్ల చాలామంది రోడ్డు మీద పడిపోతారు. దాన్ని గమనించి కూడా మా ఆటో వాళ్ళ బాధ మీరు గమనించి చేయవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బంగారుగూడెం గ్రామ వాస్తవ్యులు బొట్ట రామ్ కుమారుడు బొట్ట శ్రీనుబాబుకు బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,03,608 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, అడ్డగర్ల సూరి, సోర్పన శ్రీను, దంగేడు సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీను, బైనపాలపు ముఖేష్, మట్టా రామకృష్ణ, కళ్లెం రాజేంద్ర, టీడీపీ నాయకులు ముమ్మిడి శ్రీను, మడెంకల సూర్యచంద్రరావు, గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు రోడ్లో వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్యంలో బాబావారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు అలంకరణలు చేశారు. పూజల అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు అనంతరం అన్నదానం చేయడం జరుగుతుందని వెంకటరామయ్య తెలిపారు. గురువారం సందర్భంగా ఉదయం 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమము, అభిషేకాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో విశేష అభిషేక కార్యక్రమం, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం కాకడహారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటలకు మళ్ళీ అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారి అన్నప్రసాదం సేకరించి తరించుగా కోరుతున్నాం. స్థానిక సవిత్రిపేట సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజల నిర్వహణ కోసం ఆలయం వద్ద కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. ప్రతి గురువారం నిర్వహించే అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువారం శుభ సందర్భంగా బాబావారి యొక్క ఉదయం ఆరతి, అభిషేకములు, అలాగే లలిత సహస్రనామం కార్యక్రమాలు నిర్వహించబడినవి. మధ్యాహ్న హారతి అనంతరము భక్తులకి అన్నదానం జరగబడుతుంది ప్రతి వారము. కావున ఎవరైనా అవకాశం ఉన్న భక్తులు వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సహకరించవలసింది కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ శ్రావణ మాసం శుభ సందర్భంలో శ్రావణ మాసం నుంచి రేపు ఈ శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య వరకు మహాలక్ష్మి వారి అమ్మవారికి కుంకుమ పూజ అర్చనలు జరుగుతున్నాయి. ఎవరైనా అవకాశం ఉన్న భక్తులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ఈ పూజలో పాల్గొనే వారికి 116 రూపాయల చొప్పున పూజా కార్యక్రమం నిమిత్తం వసూలు చేస్తున్నాము. దాని నిమిత్తం మళ్ళా డ్రాగాడ తీస్తున్నాము. డ్రాలో 1500, 1000 రూపాయలు, 500 రూపాయల షేర్లు 3 ప్రైజుల్లో భక్తులకు అందజేస్తాము. మహాత్మా గాంధీ ఆశించిన స్వరాజ్యం కోసం భావి తరాలు కృషి చేయాలని జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు కోరారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. హైస్కూల్, కళాశాల స్థాయి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పెదనెండ్రకొలను గాంధీ భవనంలో వ్యాసరచనలో విజేతలైన 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను బహూకరించారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం నేటి ప్రభుత్వాలు ఏమి చేయాలి అనే అంశంపై వ్యాసరచన పోటీ పెట్టారు. రిటైర్డ్ టీచర్ బండారు ధ్యానప్రసాద్ రచించిన జ్ఞానరంగస్థలం పుస్తక ఆవిష్కరణ చేసి ఆయనను సత్కరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి జిల్లా సర్వోదయ మండలి తరఫున పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు జిల్లాలో మహాత్మా గాంధీ మాన్యుమెంట్ పెదనెండుగుల్లో ఏర్పాటు చేసినటువంటి గాంధీ భవనంలో ఈరోజు స్వరాజ్యం సంపాదించినటువంటి మహాత్ముని యొక్క వారికి నివాళులు అర్పిస్తూ మరి స్వరాజ్యాన్ని సాధించడం కోసం భావితరాల్లో మనమందరం కూడా మంచి ఆలోచనతో, గాంధీ విధానాలతో, సామాజిక మహాపాపాలకు దూరంగా ఉండి మరి మన దేశ శ్రేయస్సు కోసం, దేశ ఐకమత్యం కోసం, మరి సర్వోదయం కోసం, సర్వ ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం మనమందరం కృషి చేయాలని ఈ సందర్భంగా యువతికి, విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అనంతరం బాబావారికి అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త బోగవెల్లి రామచంద్రరావు సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయం వద్ద ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.